ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్లో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. చాలా సంవత్సరాల నుండి ఆలస్యమవుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ మరో 11 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనగా జూలై 24న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాని ప్రకటించిన కొత్తల్లో అంచనాలు వేరే లెవెల్లో ఉండేవి, కానీ ఆలస్యమవుతూ రావడం వల్ల ఆ అంచనాలన్నీ ఆవిరైపోయాయి. కానీ రీసెంట్గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఆలస్యమైనా పర్వాలేదు, అద్భుతమైన క్వాలిటీ సినిమాని రెడీ చేశారు. సరిగ్గా ప్రమోషన్ చేసి విడుదల చేసే ఆకాశమే హద్దుగా అంతా అనుకున్నారు. ఆ రేంజ్లో ప్రమోషన్స్ అయితే ఇంకా ప్రారంభించలేదు, కానీ ఈ నెల 15 నుండి నాన్ స్టాప్ ప్రమోషన్స్ని ఊహించొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ 4 రోజుల క్రితమే మొదలైంది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టారు. మంచి గ్రాస్ వసూలైతే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రేంజ్కి తగ్గట్టు ఆల్ టైమ్ రికార్డును మాత్రం ఈ సినిమాకు మర్చిపోవడమే ఓవర్సీస్లో. ఎందుకంటే రీసెంట్గా పాన్ ఇండియా చిత్రాలు అన్ని ఫార్మాట్లు స్క్రీన్లలో విడుదలయ్యేవి. భారీ బడ్జెట్తో తీసిన సినిమాలను ఐమాక్స్, డీమాక్స్, డాల్బీ సినిమా, 4DX ఫార్మాట్స్లో కన్వర్ట్ చేసి విడుదల చేస్తుంటారు. ఈ స్క్రీన్లలో సినిమాలను చూసేందుకు జనాలు ఎగబడుతూ ఉంటారు. కానీ హరిహర వీరమల్లు ఈ ఫార్మాట్స్లో విడుదల కావడం లేదని ఆ చిత్ర నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ అధికారికంగా ప్రకటన చేశాడు. అందుకు కారణం సూపర్ మ్యాన్తో పాటు ఫెంటాస్టిక్ 4 మరియు ఇతర భారీ హాలీవుడ్ సినిమాలు విడుదల ఉండడం. థియేటర్స్ మొత్తం ఆ సినిమాలకే కేటాయించడం వల్ల కుదరట్లేదని చెప్పుకొచ్చాడు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. అయితే ఈ సినిమా నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మంచి గ్రాస్ వసూళ్లను రాబడుతుంది. మొదట్లో కొన్ని లొకేషన్లలో మాత్రమే విడుదల చేయగా 53 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఫుల్ ఫ్లెడ్జ్గా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా మొదటి రోజు $1,20,000, రెండవ రోజు $1,03,000, మూడవ రోజు $112,000, నాలుగో రోజు $72,000 వసూలు చేసింది. 4 రోజుల మొత్తం అడ్వాన్స్ బుకింగ్ డాలర్లలో $4,10,000 వసూలు చేసింది. ఇండియన్ కరెన్సీలో అక్షరాల 3,50,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. రానున్న రోజుల్లో ఎంత కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా నార్త్ అమెరికాలో రాబడుతుందో చూడాలి.